జూనియర్ ఎన్టీఆర్ కలిసి పనిచేయబోతున్నారా? గతంలో ఇదే విషయం గురించి ఎన్నో రకాలుగా అయితే వార్తలు వినపడ్డాయి. ఇది ఇప్పటి మాట కాదు, 5 ఏళ్ల క్రితం. మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అంటూ ఒక వార్త అయితే చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి అజెండాలో భాగంగా ఎన్నికల హామీలైతే చాలానే ఇచ్చారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు. ఆ మద్యపాన నిషేధం అన్న సంగతి మర్చిపోయి, అంటే ఆయన మద్యపాన నిషేధం అంటే ఏ రేంజ్‌లో చేశారంటే, అప్పటిదాకా ఉన్న బ్రాండ్‌లని నిషేధించి, ఆయన కొత్తగా బ్రాండ్‌ని లాంచ్ చేశారు. అవి తాగి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, దానివల్ల ఎన్ని వందల కోట్ల స్కామ్‌లు జరిగాయి అన్న విషయాలు కూడా తెలిసిందే. అయితే మద్యపాన నిషేధానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ని ఎన్నుకోవాలని అప్పట్లో అనుకున్నారట. ఆయన ఒప్పుకుందే మరి దానికి కారణంగా మంచి ఉద్దేశంగా అయితే మారింది. అంటే ఆయన్ని సంప్రదించారో లేదో తెలీదు గానీ, కొంతమంది అయితే మాత్రం మద్యపాన నిషేధం అనేటువంటి ఐడియా గనుక అమలు జరిగితే జూనియర్ ఎన్టీఆర్‌ని అంబాసిడర్‌గా పెట్టాలని అనుకున్నారట. మరైతే ఇటీవల డ్రగ్స్‌కి సంబంధించినటువంటి యాంటీ డ్రగ్స్ అనేటువంటి విషయంలో మరి నిజంగా మాదక ద్రవ్యాలను నిషేధించాలని, వాటి మీద అవగాహన కలిగించే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్‌తోనూ ఒక యాడ్‌ని చేయించారు. అలాంటిదే జగన్ ఏపీకి చేయించాలనుకున్నారట మద్యం విషయంలో. కానీ ఆ మద్యం విషయమే ఆయన మర్చిపోయారు. ఇక ఎన్టీఆర్‌తో యాడ్ చేయించాలన్న విషయం ఎక్కడ గుర్తుంటుంది? మొత్తానికి ఆ తరుణంలో అక్కడ ప్రభుత్వానికి ఆయన పనిచేసి ఉండడానికే మరి అనుకున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి కాదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క మనోగతాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చినటువంటి నేపథ్యంలో గతం తాలూకు ఈ వీడియో మరొకసారి వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం అభిమానులు.